చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలన్న ముచ్చట్లకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సి కాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక గిట్లుండాలే ముచ్చటంటే చూసుకోరి ముద్దుగా తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు అలవబోతున్నారట. ఏమయ్యా మరి పెద్ద మనిషి నిన్ను కలిసేది ఉన్నది, మరి తెలంగాణ ఏపీ ఎట్లా పోదా ఏం సంగతి అనుకుంటావు ముచ్చట పెట్టాలి కదా అని చెప్పి ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డికి ఉత్తరం వేసిన అనుకో రాదురు తెలంగాణ ముఖ్యమంత్రికి. అయ్యో సారు నేను కాదంటనా, కలుద్దాం మంచిగా కలిసి ఈడు చూడన్నట్టుగానే పోదాము, అభివృద్ధి ఎట్లా చేయాలనో ఆలోచన చేద్దాము, ఒక మాట మీదకి వెళ్ళి నడుద్దాము, నువ్వు ఎట్లా చేస్తే నేను అట్లా చేసుకుంటూ పోతా అన్నట్టుగా రేవంత్ రెడ్డి కూడా ఆ మీటింగ్కు అని ఓ ఉత్తరం వేసిండు చంద్రబాబు నాయుడుకు. ఇక ఇద్దరు కలిసి హైదరాబాద్లో 6వ తారీఖు నాడు కలిసేది ఉన్నదట. మరి కలిసి ఏపీ మీద ఏం మాట్లాడతారు, తెలంగాణ మీద ఏం మాట్లాడతారు, ఎట్లా పోతున్నారు అనేది ఇక ఈ ముచ్చట చూస్తేనే అర్థమవుతుంది కదా. అంటే అభివృద్ధికి ఏం కొదవలేదు, ఈ కాంచాలు అన్ని మంచిగానే అయితే అన్నట్టు ఈ ముచ్చట చూడబోతుంటే అగో గదే దాని మీదకి వెళ్ళి ఇద్దరు కలుస్తున్నట్టు ఒక పారు అరుచుకోద్దాం రాయి. ఆగో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి మొత్తం సిద్ధమైతున్నది కదా. ఈ నెల 6వ తారీఖు నాడు హైదరాబాద్ లో ఉన్న ప్రజాభవన్లకి సమావేశం జరగబోతుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీనికి స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిండు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఇక ముచ్చట్ల మీద కూసుండి మాట్లాడుకుందామని గల రాసుకొచ్చిండులా. ఇక ఇందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అంగీకరించిండు అనుకో రాదుర్రి. రెండు తెలుగు రాష్ట్రాల నడుమ ఏమేమైతే సమస్యలు ఇంకా పరిష్కారం కాకుంటున్నాయో ఇక వీటి కోసము అధికారికంగా అవి సమస్యలన్నీ పూర్తయ్యేటట్లు ఈ సమావేశం పెట్టబోతున్నట్టు తెలుస్తున్నది. ఇక ఈ సమావేశానికి ముఖ్యమంత్రులే కాదులో వాళ్ళతో పాటు రెండు రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇద్దరు చొప్పున ఇక పెద్ద ముత్తైదులు ఉంటారు కదా మంత్రులు, ఇక దీనికి సంబంధించిన వాళ్ళు సీనియర్ అధికారులు కూడా హాజరు కాబోతున్నారట. అది ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర సర్కారు తీసుకొచ్చిన విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని ముచ్చట్ల మీద రెండు రాష్ట్రాల నడుమ ఇంకా పరిష్కారం కాని సమస్యలు బాగానే ఉండిపోయినాయి. ఉమ్మడి సంస్థల నడుమ ఆస్తి విభజన కూడా పూర్తి కాకపాయి. ఇక ఈ ముచ్చట మీదనే సీఎం రేవంత్ రెడ్డి తోటి భేటీకి చంద్రబాబు సిద్ధమయ్యిండు. నేనే మీ కాడికొస్తా అని చెప్పుకొచ్చిండు అనుకో రాదురి మొత్తానికైతే. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సారు కూడా ఆంధ్రప్రదేశ్ సర్కారు మీద సానుకూలంగానే స్పందించే పక్క రాష్ట్రంలో ఏ సర్కారు అధికారంలోకి వచ్చినా కూడా ఇయగాలతోటి మాట ముచ్చట మంచిగానే ఉంటదని మొదటి కంచెలే చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకా విభజన ముచ్చట్లు ఏవేవైతే సమస్యలు పరిష్కారం కాలేవో ఇయగా వీట్ల మీద రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడెక్కడ నష్టం వాటిల్లకుండా సంపూర్ణ ప్రయోజనం చేకూరుకునేటట్లు ఇక నిర్ణయం తీసుకుందామనే ధోరణిలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు ఆయన మాటల్ని బట్టి అర్థమవుతున్నది. ఇక వీటి మీదనే మొత్తానికైతే 6వ తారీఖు నాడు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యి ఏంది ముచ్చట ఏంది కథ అని పురాగా అరుచుకోబోతున్నారు. తెలంగాణ అంతా పల్లె లేదు, పట్టణం లేదు, అంతా చెత్త అయింది, చెత్త ఊడిచేటోళ్ళు లేరు, మొత్తం పారిశుద్ధ్యం అంతా తేటగా ఉండేది, అంతా ఆగమాగమైపోయింది. మేము ఉండగా ఎట్లుంటుండే నిత్య వాన కురిసినట్టు ఆకిళ్ళన్నీ తల ఆడేది. ఇప్పుడు ఏమన్నా ఉందా తెలంగాణలో? మొత్తం చెత్త పెరిగిపోయింది, పల్లె పట్టణం అనుకుంటా అని మాజీ మంత్రి హరీష్ రావు అనుకొచ్చిండు. ఎవరిని? ఇటు కాంగ్రెస్ సర్కార్ని. ఇక మరి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ మాత్రం అనరా? అనాల్సిందేనా? వాళ్ళ బాధ్యత వాళ్ళదేనా? మరి పాలకులు అంటే వీళ్ళు ఊకుంటారా? వీళ్ళు చేయాల్సింది వీళ్ళు చేస్తారు, వాళ్ళు అంటనే ఉండాలి, వీళ్ళు ఇంటనే ఉండాలి, వీళ్ళు చేస్తూనే ఉండాలి, వాళ్ళు అంటనే ఉండాలి. అదే అన్నట్టు ముచ్చట మొత్తం మీద అయితే ఇక తెలంగాణ అంతా ఇక మొత్తం ఆలేమో అది వరకు బంగారు తెలంగాణ అన్నారు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట చూడబోతుంటే చెత్త అయిందని మళ్ళీ కొత్తది తీసుకొస్తారు. చూద్దాం రారి ముచ్చట ఏందో. ఏమో కారు సర్కారు ఉన్నప్పుడే మంచిగుండే, మేమెంత ముద్దుగా చూసినాము. పల్లె కాంచెలి పట్నం దాకా మొత్తం క్లీన్ చేసి పెట్టినాము. మా సర్కారు ఉన్నప్పుడు మొత్తం పరిశుభ్రంగా ఉండే. ఇప్పుడు చూడుండ్రి ఎక్కడనే ఏడేసిన దుమ్ము ఆడేసినట్టే ఉన్నది కదా. కనీసం పట్టించుకుంటలేదు కాంగ్రెస్ సర్కారు అని మాజీ మంత్రి హరీష్ రావు మస్తు పైరైండులా కాంగ్రెస్ సర్కారు మీద. రాష్ట్రంలో పారిశుద్ధ్యం పడికేసిందని విమర్శించుకొచ్చిండు. పల్లెలు పట్టణాలల్లా పారిశుద్ధ్య పనులు లేక ఏడికాడ నిలిచిపోయినాయని చెప్పి బీఆర్ఎస్ హయాంలా తెలంగాణ పల్లెలను దేశానికి ఆదర్శంగా నిలిపినాం మేము. పల్లెలు పట్టణాల అభివృద్ధికి నిధులు కూడా వస్తలేవని మస్తుగా గరమైండు చూడుండ్రి. గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్యం అంతా కూడా నిలిచిపోయి మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. 7 నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో పల్లెలకు కానీ పట్టణాలకు కానీ ₹1 కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇలా కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు కూనరిల్లుతూ ఉన్నాయి. అస్తవ్యస్తమైనటువంటి పాలనతో పల్లెలు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. 7 నెలల్లో తిరిగి ఇలా మురికి కూపాలుగా మార్చే దిశగా పోతా ఉన్నాయి పల్లెలు.
అది ఇన్నర్ కదనుల్లా ఇక స్పెషల్ డ్రైవ్ పెట్టాలన్నట్టు ఆ పరిశుభ్రత మీద ఇక లేకపోతే ఊకునేదే లేదు అని చెప్పి డిమాండ్ చేసిండు కదా గమాండిగా. అవు సారు, మరి మీకు అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు కదా, సిద్దిపేట సిరిసిల్ల పట్నమేనా అభివృద్ధి? మా పల్లెలేడన్నా కనబడ్డాయా ఏనాడన్నా అతి తొంగి చూసిర్రా అని పబ్లిక్ అనుకొస్తున్న మాటనుల్లా. మరి ఇక ఇప్పుడు మాట్లాడబడితే మరి మీరేడే చేసిండ్రు, ఎక్కడ పరిశుభ్రత కనబడ్డది సారు? చీరున్న కాడ మంచిగా చేసుకుంటూ అయిపోయినా సారు, మా పల్లెలకు వచ్చి చూడరా అని పబ్లిక్ అనుకొస్తున్న మాట, మనం కాదు. ఎమ్మెల్యే అంటే గిట్ల ఉండాలి చూడురి, అవినీతి గిట్ల పాల్పడుతున్నా అంటే మీకు మంచిగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నా ముందే అని చెప్పని ఓ దేవుని పోటు అది ఎప్పించి సబ్ రిజిస్టార్ని రప్పించి ఆడ ఒట్టేపించి జనాలకు తెలిసేటట్టు చేపించి మొత్తం మీద మెప్పించి అలా నొప్పించిండు అనుకో రాదురి. మళ్ళీ ఏడన్నా రూపాయి ముట్టుకుంటే బాగుండదు సుమా. అధికారులందరూ కూడా ఇదే తరీకాలు ఉండాలి. జనం దగ్గర పైసలు వసూలు చేస్తాం, జనం ఇచ్చే జీతం కాకుండా అడగోలుగా మేసి లాభ అవుతాం అంటే నడవది అని చెప్పి ఒక ఎమ్మెల్యే బరాబర్ ఒట్టేపించిండు అనుకో రాదురి. మళ్ళీ తెడగిటి వస్తే ఆయన నౌకరు కూడా ఉండదని గట్టిగానే చెప్పొచ్చిండు అన్నట్టు. మొత్తానికి ఎవరా సబ్ రిజిస్టార్ ఏం కథ అనేది ఒకసారి అరుచుకుందాం రాది. ఈ నడుమ ఏం పని కావాలన్నా ముందుగా అధికారుల చేతులు దడపాలా, లేకపోతే కనీసం పనిని ముట్టుకోరు, పట్టించుకున్న పాపన ఓరు. ఇక గదేనుల్లా లంచాల గురించి మాట్లాడుతున్నా, ఎక్కడ చూసినా లంచాలే. ఏ దవాఖాన్లకు పెద్ద పెద్ద విట్ల కోదమన్న లంచమే, భూమి పట్ట చేపించుకుందామన్న లంచమే, ఎట్లా చేద్దామన్న లంచమే, గిదే నడుస్తా ఉన్నది కదా. మరి గీ సారుకు ఎట్లా తెలిసిందో ఏమో, మరి సబ్ రిజిస్టార్ కాడికి పోయి లంచం తీసుకోను నీయత్తిగా పని చేస్తా అని చెప్పి ప్రమాణం చేపించిండుల్లా. అవు నువ్వు అదిగానే చెప్తున్నా, ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ వెంకటరత్నమ్మ తోటి ప్రమాణం చేపించిండు గీ తీరుగా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. అవినీతికి పాల్పడా నీయతిగుంటా, ఇక ఎసొంటి లంచాలు తీసుకోకుండా మంచిగా పనిచేస్తా అని చెప్పి ఇక గీ తీరుగా సబ్ రిజిస్టార్ వెంకటరత్నమ్మ తోటి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రమాణం చేపించిండుల్లా. ఇంకా దేవుడు పోటు తెప్పించి మరి గిట్లా ఓట్టేపించిండు చూడు కావాలంటే. తీసుకునేట్టు పలానా రుజువు చేసి ఏమైతే రాజీనామా పెట్టావా? ఎవరెవరి సంగతి అందరూ నాకు తెలిసే నేను వచ్చిన అదే పనిగా. మీకు మొన్న నా దగ్గరికి వచ్చి చెప్పినా ఏం జాగిరి ఇది, మీ నాయన మీ అబ్బగారు చంపించే జాగిరి అనుకుంటున్నావా? దోపిడీ ఎంత దొరికితే అంత ఇంత అంత అని కాదు. మీరు డబ్బు తీసుకోకుండా పనిచేస్తానని చెప్తావా? ఎవరి మీద పెట్టి చెప్పు. ఎవరు ఆఫీస్ మీద పనికి వచ్చిన రిజిస్టర్లో కానీ డబ్బు తీసుకోండి. ఎవరి మీద ప్రమాణం చేస్తాం? అది చూసిన రానుల్లా. ఇక మరి ఎట్లా తెలిసిందో ఏమో, ఆమె లంచాలు తీసుకున్నట్టు చిన్నగా మెల్లగైన పడ్డదట. ఇక ఆమె పాల్పడుతున్న అక్రమాల మీద గిట్నే చేస్తావా ఏం కథ? ఇట్లే ఉంటుందా? చేస్తున్న వృత్తికి కొంచెమన్నా గౌరవం ఇవ్వాలి కదా, నీకు సర్కారుకేంచి వచ్చే జీతం జాలతలేదా ఎట్లా అని చెప్పి ఇక గట్టిగానే బెదిరించి మంచిగానే మందలిచ్చి ఇక ఇప్పటికెళ్ళి మంచిగా పని చేస్తే అసొంటి పనులు చేయని చెప్పి ప్రమాణం చేపించిండుల్లా. అయ్యా పోలవరం అని పొట్టు చేసి ఆగమాగం చేసి అంగడంగా చేసి దాన్ని ఎటు కాకుండా చేసిపోయినావు. జగనాలు నీ సకాదనం పాడుగాను, అవగాహన లేక సరైన వాళ్ళని పిలువక నిపుణుల పర్యవేక్షణ ఉంటే అది ప్రాజెక్ట్ ఎట్లా కావాలి ఏం కథ అనేది తెలుస్తుండే. ఇంత దానికి ఇంత ఖర్చు పెట్టు అంత చేసినా చెప్పుడు తప్ప ఏమైనా ఉందా అని చెప్పి నిమ్మల రామానాయుడు గట్టిగా అనుకొచ్చిండు. ఇక మా సర్కారు వచ్చింది కదా, ఇప్పుడు నిపుణుల పర్యవేక్షణలో పెడతాం, ప్రాజెక్టుకి ఏం కావాలో చూస్తాం, అది ఎట్లయితే బాగుంటుందో చేస్తాం అని చెప్పి గట్టిగానే అనుకొచ్చిండు. మరి వీళ్ళతోటి అంటే విజన్ ఉన్నది, అవుతుంది కథ కార్ఖానా. కానీ మరి ఊకనే జగనాలు పోల్చుకుంటే అవుతుందా? ఇక జగనాలు అంటే సింగిల్ మ్యాను సింగిల్ ముచ్చట ఎట్లుంటుంది ఎరికే కదా. ఎవరు చెప్పేది నేను ఏది లేదు, గాలికి చెప్పుడు గాలికి పోగుడు, అందుకే గాలికి పోయిరు. ఈ గాలిపంక పార్టీ సర్కారు నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు మొత్తం ఆగమైపాయే. కొంచెమన్నా పట్టించుకున్న పాపన పోయినరా? వాళ్ళెందుకు పట్టించుకుంటారు? పార్టీ ఆఫీసులు మంచిగా ఉండాలి, లేకపోతే బిల్డింగులు పెద్ద పెద్ద రాజభవనాలే కట్టాలా, గివి చూసుకుంటారు కానీ ప్రాజెక్టుల ముచ్చట గాలకెందుకు, ఉద్యనాలేటు పోతే గీలకెందుకు అని చెప్పి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు రాష్ట్రానికి జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టును జగ్గులు మొత్తం ఆగం చేసి స్వార్థానికి బలి చేసిండని దుమ్మెత్తిపోసిండనుకోరాదుర్రి. ఇక జగన్మోహన్ రెడ్డి ముంచేసిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చి ఎట్టెట్లా చెయ్యాలా ఏం కథ అని పురాగా పూసగుచ్చినట్టు అరుచుకుంటాం. అంతర్జాతీయ నిపుణులు ప్రతి నెల 10 ఒద్దులకోసారి వచ్చి పోలవరం ప్రాజెక్టు పరిశీలించి నిర్మాణం పూర్తయ్యేదాకా ఇక పరిష్కారం చూపుతారని నిమ్మల తెలుపుకొచ్చిండులా. మొత్తం మీద చూడుండ్రి, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముంచేశాడో దాని నుంచి మళ్ళీ అది పునర్నిర్మాణం చేయాలి. దానికోసమనే ఇప్పుడు ఏ రోజైతే సిడబ్ల్యూసి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి అంతర్జాతీయ నిపుణులను కూడా పిలిపించి వాళ్ళని కూడా స్టడీ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి నెల కూడా 10 రోజులు ఈ యొక్క యుఎస్ఏ నుంచి ఒక 2, అదేవిధంగా కెనడా నుంచి ఒక 2, 4 అంతర్జాతీయ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్స్ ప్రకారం వాళ్ళు మొన్న 38న రావడం జరిగింది.
గత 2 రోజుల నుంచి కూడా పోలవరంని వాళ్ళు క్షేత్రస్థాయిలో మరి పరిశీలన చేస్తూ ఉన్నారు. చూసిండ్రు కదనుల్లా, మొత్తానికైతే ఏపీలో అన్నిటికీ అభివృద్ధి బాటలు పడుతున్నాయి. ఇక ఎక్కడికక్కడ జీవం పోసుకుంటున్నాయి అనే చెప్పాలా. ఈ జగ్గులుండగా ముట్టినట్టే పట్టినట్టే ఏడుదాడనే ఉండిపోయి ఏదైనా చేసి పెడతాడా అంటే దాని పట్టు లేదు ముట్టు లేదు, ఏ పని చేసుడు లేదు. ఇక ఆయన జయంగా అన్ని నాశనమైనయే తప్ప ఇక ఏది కూడా కోలుకున్న పనవోలేదు. ఇక జగ్గులు సర్కారు నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఆగమైపోయి. ఇంకా ఇప్పుడు అట్లా కాదు, సర్కారు మారింది, ఇప్పుడు అంత మంచిగా జరుగుతుంది పోలవరం ప్రాజెక్టు. ఇక పునర్నిర్మాణం అయిపోయేదాకా బాగోగులు మంచిగా దగ్గరుండి చూసుకుంటామని ఇక గట్టిగా భరోసా ఇచ్చిండుల్లా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. ఉప్పల్ రోడ్డు చూద్దామన్నా ఎన్నడన్నా మంచిగుంటుందేమో అంటున్నా ఒక పోవునులా. ఆడంగా పోయినప్పుడల్లా దుమ్ము పొట్టు ఆగం. ఆ రోడ్డు ఉప్పల్ నుంచి భువనగిరి రోడ్లు అయితే ఏమన్నా ముద్దుకుంటుందా? ఎప్పటికీ లేదు. 2018 వేసిరా బ్రిడ్జ్ చేస్తామని ఒక కథ. ఇక ఇప్పటివరకు ఆ బ్రిడ్జ్ ఓపెన్ అయింది లేదు, ఆ ట్రాఫిక్ తగ్గింది లేదు, ఆ దుమ్ము ధూళి ఆ రోడ్డు మంచిగా అయింది లేదు. ఆగం జగన్నాథం. ఆ రోడ్లో పోవాలంటేనే రోత అవుతుంది అనుకో రాదురి. కారు ఉన్నోళ్ళు అంటే అద్దాలు ఎక్కించుకోరు కానీ ఆలోపు కారు కూడా ఖరాబ్ అవుతుంది. ఇక బండి మీద పోతోళ్ళది అయితే దేవునికి ఎరక ఆ గోస. ఎక్కడి గోస అమ్మమ్మ. హెల్మెట్ పెట్టుకున్నా ఏం లేదు, ముక్కులగా పొగ దుమ్ము ధూళి. ఇక మరి ఆ బ్రిడ్జ్ ఎన్నడవుతుందో ఏం కథ. హైదరాబాద్లో ఉన్న ఉప్పల్లా ఫ్లైఓవర్కి ఎప్పుడు మోక్షం కలుగుతుందో ఏమోనుల్లా అనేది ఇప్పుడైతే అందరికీ పెద్ద ప్రశ్న లెక్కనే మారిపోయింది. 2018 మొదలు పెట్టిండ్రు అక్కడ పనులు, ఇప్పటిదాకా ఇక పనులు పూర్తే కాకపాయే. 6 ఏళ్ల కాంచెల్లి గుంతలమయమైన రోడ్ల మీద ట్రాఫిక్ జాములతోటి యాక్సిడెంట్లతోటి ఇక పోయే బండ్ల నడుపుకునేటోళ్ళు అందరూ కూడా మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక జనాలు మస్తుగా అవస్థలు పడుతున్నా కూడా మరి దాన్ని అయితే ముట్టుడు కూడా ముడతలేరు. ఫ్లైఓవర్ ముచ్చట తర్వాత కనీసం ఇప్పుడు రోడ్ అన్న వేయాలి కదా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి 6 ఏళ్ల కాంచి కూడా పట్టించుకున్న పాపన పోతలేరంటే ఏంది చెప్పుండ్రి. ఇక ఓసారి ఊడురి కావాలంటే ఎట్టున్నదో. అర్ధరాత్రి 12 అయినా ఇంతే ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే రోడ్దే ప్రాబ్లం ఉంది. చాలా గుంతలు ఉన్నాయి, రోడ్ చాలా ఇయర్స్ నుంచి ఇలాగే ఉంది. ఫ్లైఓవర్ ఎప్పుడో స్టార్ట్ చేశారు, ఇంకా కంప్లీట్ కాలేదు. అండ్ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అక్కడ ఆ ఉప్పల్ చెరువు దగ్గర అయితే ఆల్రెడీ నేను 2-3 యాక్సిడెంట్స్ చూశాను, అర్ధరాత్రి కూడా అవుతున్నాయి. సో తొందరగా ఫ్లైఓవర్ అవుతే బాగుంటుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాను నేను, అది ఎలా వెళ్ళినా కానీ మెట్రోలో వెళ్ళినా కార్లో వెళ్ళినా ఇక్కడ మెట్రో ఫెసిలిటీ కూడా లేదు కదా, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఇప్పుడు ఆబ్వియస్లీ యాజ్ ట్యాక్స్ పేయర్స్ మాకు కావాలి కదా, వీ వాంట్ ప్రాపర్ రోడ్స్. కానీ ఇక్కడ లేవు, రోడ్స్ లేవు, గుంతలు చాలా ఎక్కువ ఉన్నాయి. వర్షం పడితే ఇంకా ఘోరం. అసలు 40 మినిట్స్ ఇక్కడి నుంచి ఉప్పల్ సర్కిల్కి అవుతుంది. అది చూసిండ్రు కదనుల్లా, మొత్తం గుంతలు గతుకులు ఆనకాలమే నాయే. ఇక జర్రంతా ఆనబడితే చాలు చెరువు లెక్కనే మొత్తం కుంటలు నిండిపాయే. ఇక మరి గిట్ల అయినాక ఎట్లా చెప్పుండ్రి. దాదాపు 670 కోట్లతోటి 6.2 కిలోమీటర్ల దాకా హైదరాబాద్లో రెండో అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణంలో ఇక ఇది ఉన్నదన్నట్టు. మరి అప్పటికంచెల్లి ఇప్పటిదాకా ముడతలేరు పడతలేరు, మరి ఎత్తరా ఎయ్యరా? అది పక్కకెట్టు, ఫ్లైఓవర్ ముచ్చట దేవుడెరుగు. కనీసం రోడ్ అన్ని ఎత్తే మంచిగా ఉంటుంది కదా అని అక్కడ బండ్లు నడిపేటోళ్ళు మాట్లాడుకొస్తున్నమాట. ఇక ఈ స్కూళ్ళల్లో పంతులు బదిలీ అవుతురంటే బాధపడైపోయింది పోరు బాధ. అయ్యో ఆడివరగాలు అయితే నెరీగా మొత్తం కన్నీళ్ళు కారుసి బకెట్ల కొద్దిగా కారుస్తారు, ఆ బడి అంతా పొలం అయిపోతుంది కన్నీళ్ళతోటి. అగో గంత బాధ ఉన్నది, గంత బెంబేలు ఉన్నది. ఇక శానొద్దులు ఉండేనట్టు ఈ పంతులమ్మ ఆమె వెళ్ళిపోతుందని వా టీచరు అని పట్టుకొని ఏడిస్తే మామూలు ఏడుపు కాదు పాపం. చూసేటోళ్ళందరికీ ఏడుపు వస్తుంది అనుకో. రాత్రి కట్సిపులు పట్టుకపోయినా నీళ్ళు ఆగేటట్లేవు, గంతగానం ఏడిచిరు ఆడిపోరగాలు. ఇక ఇవాళ రేపట్ల పంతుల బదిలీలు అవుతున్నాయి కదా నువ్వులా, ఆ బాధ మీదకి పొరగాలే పంతులేమో కానీ పొరగాలే మస్తు బాధపడుతున్నారు అనుకో రాదురి. ఓ ఏడుపు కాదు ఏడుపు అనుకో రాదురి. వీళ్ళకి సినిమా పాటలు వేసినా తీరనట్టుంది ఆ బాధ. అగో గంత బాధపడుతున్నారు, కావాలంటే చూడురి. చిన్నప్పటి కాంచెల్లి చదువు చెప్పి ఒకటేసారి బదిలీ అయ్యి ఇంకో ఊరికి పోతే ఎంత బాధ అనిపిస్తుందో పిల్లగాండ్లకు. ఇక ఇక్కడ కూడా గట్లనే అయింది. ఉపాధ్యాయుల బదిలీతోటి ఉమ్మడి మెదక్ జిల్లా సర్కారు బల్లే ఇక మొత్తం పిల్లగాండ్లు ఏడుచుడు, వాళ్ళని చూసి పంతులు ఏడుచుడు, గిదే నడిచిందుల్లా. బదిలీ ముచ్చట మీద ఉపాధ్యాయులతోటి వాళ్ళకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటే విద్యార్థులందరూ కన్నిటి పర్యంతమైనరు పాపము. మెదక్ జిల్లా మాసాయిపేట మండలము షెట్లతిమ్మాయిపల్లి ఊర్ల సర్కారు బల్ల ఇక ఉపాధ్యాయులు రేణుక అరుణలు బదిలీ అయ్యిండ్రట. సిద్దిపేటలున్న కాళ్ళకుంట కాలనీ యూపీఎస్ టీచర్ జయశ్రీ కూడా బదిలీ అయిందట. ఇక ఎప్పటికాంచెల్లో టీచర్లు అందరు గంటనే పని చేస్తున్నారట. ఒకటే త్యాప గిట్ల బదిలీ అవ్వుడుతోటి జీర్ణించుకోలేకపోయినరు పాపము. ఇక టీచర్ అమ్మల్ని చుట్టుముట్టి గట్టిగా పట్టుకొని పోవద్దు మేడము మీరు పోతే ఎట్లా అని చెప్పి పిల్లగాండ్లు మస్తుగా ఏడ్చిండ్రులా. ఇక వాళ్ళకు సముదాయించే ముచ్చట్ల మేడంలు కూడా ఏడ్చుకొచ్చిర్రు అనుకో రాదుర్రి. కావాలంటే చూడుర్రి, మస్తు బాధ అనిపిస్తున్నది.
అది చూసిండ్రు కదనుల్లా ఇక బాధ అనిపిస్తున్నది కదా ఇక మరి కొన్నొద్దుల దాకా ఉండి చదువు మంచిగా చెప్పి మంచిగా పాఠాలు చెప్పి వెళ్ళిపోతుందంటే పిల్లగాండ్లకు గుండె దరకపోయినట్టు కాదా చెప్పుండ్రి ఇక మేడంలకు కూడా అక్కడి వాతావరణం మంచిగా అనుకూలమై ఉంటది ఇక ఎప్పట్లెక్కనే వచ్చి అందరితోటి కలిసి వెళ్ళి ఉంటారు కదా ఇక ఇప్పుడే ఒకటే త్యాప కొత్త వాతావరణం కోవాలంటే మనసు కుదుట పడది కానీ ఏం చేస్తారు ఇక గదే నడిచింది గీడ కూడా అయ్యో ఏఎస్ఐ అయితే మటుకు ఆయనకు ఏమైనా ఆశ ఉండదా ధూపం ఉండదా ఆకలి ఉండదా దాహం ఉండదా దావత్ అన్నప్పుడు ఎవరికైనా పానం తప్ప అంటది దావత్ ఇచ్చినప్పుడు ఊకుంటారా చెప్పురు ఏదో 4 పెగ్గులు నేను వేసుకుంటే తప్ప ఈ వార్తలలో ఒకటే వార్తలు చెప్తారు నా గురించి అన్నట్టు ఆయన బాధపడుతున్నాడుగా మరి దావత్ అంటే 2 పెగ్గులు అంటే వేసినావు కానీ సారు డ్యాన్స్ కూడా బాగానే ప్రాక్టీస్ చేసినట్టు కదా స్టెప్పుల మీద స్టెప్పులు బలేస్తుండగా ఏఎస్ఐ గారు ఇట్లుంటుంది అన్నట్టు ఇక పటేల్ పటవారి నా దిక్కుంటే ఎట్ట కొట్టరమ్మ కూడా అని జీతం ఏడికన్నా పోని జీవితం ఏడికన్నా పోని డ్యాన్స్లో అయితే వేస్తాను డ్యాన్స్ చేస్తున్నాడట అగే ఆయన మళ్ళీ బాధ్యత కదా పోలీసు ఆఫీసరు ఇక చెప్తేనేమో ఈ ముచ్చట చెప్పకపోతున్నాం గా ముచ్చట ఎట్లా చెప్పాను ఇక చూడు స్టెప్పులు వేసారు ఏమన్నా కానీ ఇంకో 2 పెగ్గులు వేయి 2 స్టెప్పులు వేయను వామ్మో చూసినారుల్లా బాగానే ఎగురుతున్నాడు కదా మందుబాబులతోటి కలిసి ఇక గీనెవలనుకుంటున్నారా ఒంగోలు ఏఎస్ఏ అటనులా మరి పాత బ్రాండ్లు ఏమన్నా దాచబెట్టుకున్నావా సారు జే బ్రాండ్లు అసోంటి బాగానే ఎగరబడుతుంది ఉన్న కేసు పక్క పొంట పెట్టి మందుబాబులతోటి బాగానే చిందులేసిండు గాని ఇక మొత్తం భాగవతం అంతా బయటపడుతోటి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయిందిల్లా ఇక ఈ ముచ్చట పెద్దసార్ల కాడికి కూడా పోయిందట ఇక బాగానే గట్టిగా మందలు ఇచ్చిండ్రట ఇక అసలైతే శంకరాపురం ఊర్లో ఓ పార్టీల 2 వర్గాల నడుమ రాజకీయ ముచ్చటతాలెత్తిందట ఇక గిన్నెనే పెద్ద జవడం దాకా పోయి కొట్టుకునే కాడికచ్చి దెబ్బలు కూడా దాకినాయట 3 మనుషులకు 2 వర్గాల నడుమ ఘర్షణతోటి పోలీసుల పికెట్ ఏర్పాటు చేసిండట ఉన్నతాధికారులు ఇక గిన్ల భాగంగానే అక్కడ విధులకు ఏఎస్ఐ వెంకటేశ్వర్లను పంపిండ్రట అయితే విధులకు పోకుండా ఆఖరికి ఏనో మంచిగా నిమ్మలంగున్న స్థలంలో కూర్చొని మందుబాబులతోటి ఇక ఇట్లా సిట్టింగ్ వేసిండే ఏకంగా ఇక మందు కొట్టుకుంటా మందు దాగిన మత్తుల ఈలలేసుకుంటా సందడి చేసిండుల్లా ఇక మందుబాబు అయితే పాటకు ఏఎస్ఐ ఈలలకు రోడ్డు మీదనే డ్యాన్సులు వేసి అదరగొట్టిండనుకో రాదుర్రీ ఇక గివన్నట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా